హాయ్ అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. ఈరోజు వీడియోలో ఒక 6 ఇయర్స్ పాపకి ఈ పిక్లో ఉన్న డిజైన్ రఫిల్ హ్యాండ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ క్లాత్ క్రేఫ్. సో ఫస్ట్ మనము క్రేఫ్ లైనింగ్ని ఒక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. సో ఈ ఫ్రాక్కి మనకి ఓపెన్ ఉండదు. జిప్పు కానీ అండ్ హుక్స్ కానీ పెట్టుకోని అవసరం లేదు. సో ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకి. సో బాడీ లెంత్ వచ్చేసి ఓవరాల్గా బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. సో ఇప్పుడు నేను షోల్డర్ పైన ఒక 3 ఇంచెస్ రఫిల్స్కి తీసుకుంటున్నాను. సో ఆ రఫిల్స్ తీసుకునే మనం లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ 9 ఇంచెస్లో మనము 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఒక లైన్ వేసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనము ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనము దాన్ని లైన్గా మార్క్ వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్. 22 ఇంచెస్ బై 4 ఈక్వల్ టు 5.5. 5.5కి ఒక మార్కు వేసుకుంటున్నాం. సో ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు. మనము 2 ఇంచెస్ ఖర్చు, దానికి కూడా ఒక లైన్ మార్క్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నెక్కి ఒక 2 ఇంచెస్ డౌన్ తీసుకుని కరువుగా తీసుకోవాలి. ఈ ఫ్రాక్కి షోల్డరు ఆర్మ్ రౌండ్ అట్లా ఏమీ ఉండదు. సో షోల్డర్ పార్ట్లో మనకి రఫిల్స్ లాగా వస్తాయి. సో నేను మార్క్ చేసిన ఒక 3 ఇంచెస్కి మిడిల్లో రఫిల్స్ పెట్టడానికి మార్క్ చేశాను. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఎడ్జెస్ కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ పార్ట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి సో ఆర్మ్ డౌన్కి నేను కరువుగా మార్క్ పెట్టిన విధిగా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా మనం చెస్ట్ ఎంత కావాలో అంత కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం స్టిచెస్ వేసుకోవడానికి ఒక కట్ పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను కట్ పెట్టే దగ్గర రఫిల్స్ వస్తాయి. ఆ రఫిల్స్ దగ్గర కూడా ఒక మార్క్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము చెస్ట్ వచ్చేసి 5.5. ఈ ఫ్రాక్ వచ్చేసి 6 ఇయర్స్ 5 and 6 ఇయర్స్ పాపకి సరిపోతుంది. నెక్స్ట్ ఆ పీస్ని ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది నేను ఒకసారి చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ వి షేప్లో వస్తుంది. మనం కావాలంటే ఇట్లా రౌండ్గా కూడా మనం పెట్టుకోవచ్చు. సో మనం ఇట్లా విధిగా వేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి, షోల్డర్ పైన ఫ్రిల్స్ వస్తాయి. సో నేను ఆ పిక్ కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రిల్స్ కోసం క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రిల్స్ క్లాత్ వచ్చేసి మనకి ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి మనకు ఓవరాల్గా మనకి వేస్ట్ దగ్గర నుంచి ఫ్రిల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. 18 ఇంచెస్ కావాలి. సో మన క్లాత్ ఎంత ఉందో ముందు చూసుకుంటాం. సో మనము ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. మనం 18 ఇంచెస్ కావాలి మనకి. మనం లైనింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మనం కింద వెడల్పుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రాకు నీట్గా స్టిఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 18 ఇంచెస్ తీసుకుని సో ఒక 3 ఇంచెస్ పైన ఎక్స్ట్రా పెడుతున్నాను. సో 3 ఇంచెస్ దగ్గర మనం 3 ఇంచెస్ కింద ఫోల్డింగ్ పెడుతున్నాను. సో 18 ఇంచెస్కి మనకి ఓవరాల్గా 18 ఇంచెస్ అయితే సరిపోతుంది.
నేను బాడీ పార్ట్ వచ్చేసి ఎంత తీసుకున్నానో ఈ ఫ్రిల్కి మనము ఇంచుమించు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికి 3 తీసుకుంటే మనకి ఫ్రిల్స్ బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం అది మన క్లాత్ని బట్టి మనం తీసుకుంటాము. సో నేను 18 ఇంచెస్కి తీసుకున్నాను. 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను, 3 ఇంచెస్ ఫోల్డింగ్కి. సో ఈ మనం పెట్టిన విధిగా నేను కట్ చేస్తున్నాను. ఒక మార్క్ వేసుకొని మనం కటింగ్ చేసుకుంటాను. మనం ఇది ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఒకేసారి తీసేసుకుంటున్నాను క్లాత్. సో మనము మరలా ఫ్రంట్ బ్యాక్ 2 వైపులకి మనం దానిని మనం ఈ వైపు ఫోల్డింగ్ చేసిన వైపు కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ మనం స్టిచ్ చేసుకుంటే మనకి బిగినర్స్కి కంపల్సరీ నీట్గా వస్తుంది ఫ్రాకు. ఫ్రంట్ భాగం ఫ్రంట్, బ్యాక్ ఇట్లా కట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనము ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఫ్లోరల్ ప్రింట్ కాదు, ఈ ఫ్యాబ్రిక్ మీద యానిమల్స్ ఉన్నాయి. సో మనము ఫ్లోరల్ ప్రింట్ అయితే కనుక కంపల్సరీ మనం ఎట్లా వేసుకున్న ఫ్రాక్కి పర్వాలేదు. సో ఇప్పుడు మనము ఇట్లా వీటిపైన జీబ్రాస్, యానిమల్స్ ఏవైనా వచ్చినాయి కాబట్టి మనం కంపల్సరీ అవి మనం ఒకే టైప్ వచ్చేటట్టుగా వేసుకోవాలి. అవి కిందకు వచ్చేటట్టు వేసుకోవాలి. మనం క్లాత్ అట్లా పైకి ఫోల్డ్ చేస్తే ఆ జీబ్రాస్ పైకి వస్తాయి, అంతకు చూడడానికి అంత లుక్ అనిపించదు. సో అది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా బిగినర్స్కి ఈ ప్రాబ్లం వస్తుంది. బిగినర్స్ క్లాత్ ఎట్లా పెడితే అట్లా వేస్తే మీకు చూడడానికి అంత లుక్ అనిపించదు. సో ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి సో మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఎట్లా ఉన్నది అట్లా కట్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరీ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుని దానికి మనము లైనింగ్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్నది మనం నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది బాడీ పార్ట్, ఈ బాడీ పార్ట్ సేమ్ అట్లానే పెట్టుకుని మనం బాడీ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి అది దానిపైన ఫేస్ చేసుకుని కంపల్సరీ ఎట్లా ఉన్నది అట్లా కట్ చేసేసుకోవాలి. మనం ఈ పై పార్ట్కి ఫ్రిల్ లాగా కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు దాన్ని 2 కూడా ఫేస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేసి ఓవరాల్గా 18 ఇంచెస్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము 2 లేయర్స్ ఫ్రిల్స్ పెడుతున్నాను. సో పైన వేస్ట్ దగ్గర ఫ్రిల్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 8 ఇంచెస్ ఇంకొక ఫ్రిల్ పెడతాను. ఇంకొక ఫ్రిల్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇది కూడా మనకి ఎక్కువ క్లాత్ ఉంటే మనం 4 వేస్ట్ రౌండ్ కన్నా మనం 4 టైప్స్ ఆఫ్ క్లాత్ తీసుకుంటే మనం ఎక్కువ లెంతీగా తీసుకుంటే ఫ్రిల్స్ చాలా నీట్గా వస్తాయి. సో ఇప్పుడు మనము ఇది ఫ్రంట్కి బ్యాక్కి కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద ఫ్రిల్ కోసం ఒక 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 8 ఇంచెస్ మనం ఒక 7 ఇంచెస్ అనుకుంటే ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్కి తీసుకుంటాం. సో దానిని కూడా మనం ఎన్ని పీసెస్ వస్తాయో చూసుకొని అట్లా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కింద ఫ్రిల్లు మనము పైన జిగ్జాగ్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. నేను ఏంటంటే ఈ ఫ్రిల్ వచ్చేసి పైకి పెడుతున్నాను, మీకు పిక్లో చూపిస్తాను. పైకి పెడుతున్నాను. అట్లా పైకి పెట్టేటప్పుడు జిగ్జాగ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా జిగ్జాగ్ చేసుకోవాలి. సో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.